చూడు మిస్టర్, ఈ సమాజంలో ఆ నలుగురు ఇంపార్టెంట్ అన్నావు. ఆ నలుగురిలో ఇద్దరు చెప్తే చాలన్నావు. కానీ ఇద్దరితో కాదు, ఆ నలుగురితో వస్తాను, ఆ నలుగురితో చెప్పిస్తాను. రెడీగా ఉండు. ఎప్పుడొస్తావు? ప్రపంచంలో సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఇదే. అయినా యుద్ధానికి వెళ్లేవాడిని క్షేమంగా తిరిగి వాళ్ళని కోరుకోవాలి, కానీ ఎప్పుడొస్తావని క్వశ్చన్ వేసి ఆన్సర్ కోసం ఎదురు చూడకూడదు. 5 జీవితాలు, 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు. వీళ్ళందరికీ తన గెలుపును చూపించడానికి జానీకి మిగిలింది ఒక్క బాల్. చేయాల్సింది 100 పరుగులు. తెలంగాణ డెవలప్మెంట్ అని నిన్నటిదాకా కేసీఆర్ మాటల్లో విన్నా. ఈరోజు లైవ్లో చూస్తున్నా. అడ్రస్ తెలియని వాళ్ళు ఇక్కడ సంప్రదించగలరు. అడ్రస్ అడగటం సామాన్యుడి జన్మ హక్కు. బాబు, ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ? దొరికాట డబుల్ బక్రాగాడు. వీడిని ఉపయోగించుకొని ఫిలిం నగర్ వెళ్తా. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఓకే బాబు. మళ్ళీ అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగారు అనుకోండి, స్ట్రైట్గా వెళ్ళి డెడ్ ఎండ్ వచ్చేస్తుంది. ఆ డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి కృష్ణార్ వచ్చేస్తుంది. అవును, వెళ్ళిపోయి మళ్ళీ పైకి అనుకోండి, స్ట్రైట్గా వెళ్తుంటే మీకు కృష్ణకాంత్ పార్క్ కనబడుతుంది. అదే కృష్ణకాంత్ పార్క్. చూడు బాబు, ముందు స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో అన్న ఒక్క మాట మాత్రమే అర్థమైంది బాబు. మీకు యూసఫ్గూడ చెక్ పోస్ట్ తెలుసా? తెలియదు బాబు. జూబ్లీ చెక్ పోస్ట్ తెలుసా? తెలియదు బాబు. బా, అట్లీస్ట్ ఫిలిం నగర్ అయినా తెలుసా? తెలియదు బాబు, నేను ఏరియా కొత్త. మరి ఎలా సార్, ఇవన్నీ తెలియకుండా అడ్రస్ ఎలా తెలుసుకుంటారు? నేల మీద నిల్చొని చందం అడ్రస్ అడుగుతున్నారు. చూడడానికి దగ్గరగానే ఉంటుంది, మరి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. పోనీ నన్ను చూపెట్టమంటారా? బాబు, ఎందుకు ఏడుస్తున్నారు సార్ మీరు? అడ్రస్ అడిగిన వాడిని ఎయిడ్స్ పేషెంట్లా చూస్తున్న ఈ రోజుల్లో మీరొచ్చి చూపిస్తారంటున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే బాబు వానలు వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో పడుతున్నాయి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దామా? వెళ్దాం. అది చిన్న ప్రాబ్లం బాబు. చెప్పండి. నాకు డబుల్స్ అంతగా రాదు. మై హూనా. రండి రండి. బాబు ఎంత మంచివాడు. అచ్చు పుట్టపర్తి సాయిబాబా లాగున్నాడు, కానీ జుట్టు మాత్రమే లేదు. బక్రగాడికి దొరికిండు, హ్యాపీగా వెళ్ళొచ్చు. 10 అడుగుల దూరంలో ఉన్న పార్క్ అడ్రస్ చెప్పడానికి, 10 కిలోమీటర్లు తీసుకెళ్తున్న వీడి గురించి చెప్పడానికి మాటలు చాలవు, తిట్టడానికి బూతులు చాలవు, కోసి కూర పెట్టడానికి మనకున్న మసాలాలు సరిపోవు. ఇంతకీ అంకుల్ని ట్రాప్ చేసి మనోడు ఎవరిని కలవడానికి వెళ్తున్నాడో సార్? ఒక హీరోని. నేనే హీరోని. తెలియకపోతే తెలుసుకో. తాజ్ బంజారా నుంచి లంచ్ తెప్పించు, బావర్చి నుంచి బిర్యానీ ఇంటికి పంపించు. మార్నింగ్ చిరంజీవి కాల్ చేసి ఈవినింగ్ 150 సినిమా ఓపెనింగ్కి రమ్మని ఒకటే గోల. చూస్తే మెగాస్టార్, వెళ్ళకపోతే బాగోదు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్కి చెప్పి ఈవినింగ్ స్టేజ్ ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రెడీ చేయించాడు. ఇక్కడ సీన్ బాబు పెట్టా, ఎవరైనా తీసారా? అది ఎవరా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? స్టార్ట్ రెడీ అయింది, బ్యాక్గ్రౌండ్ లో గోలు గెలుకుంటూ నిలిచాపా. సరే సార్. బాబాయ్ దిగండి. ఇక్కడ ఏ పార్కు కనిపించట్లేదు కదా బాబు. పార్క్ ఏముంది అంకుల్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైనా రియల్ గా సినిమా హీరోని చూసారా? లేదు. చూడలేదా? లేదు. తమిళ్ హీరో, మైండ్ బ్లోయింగ్ స్టార్, మా ఫ్రెండే అంకుల్. అవునా? ఫోన్ చేస్తాను, వస్తా చూడండి. హలో, ఎక్కడున్నారా? తిరిగి చూడు బే. వీడేంటి నిజం హీరోలాగా వస్తున్నాడు? వామ్మో, తిరగతీశారు. అబ్బో, అరే రే వెళ్ళినాడు రే, కింద పడిపోగలరు. అబ్బో ఆ స్పెక్స్. ఇక్కడ హీరో డ్రెస్ పెట్టా, ఎవరైనా తీసారేంట్రా? కాస్ట్యూమ్స్ బాగున్నారా? ఈ ముసలోడు ఎవడరా? నాకు తెలుసు, అడ్రస్ అడిగి ఎత్తుకొచ్చా. అంకుల్ ఇలా రండి, అంకుల్ ఇలా రండి. చెప్పా కదా, తమిళ్ హీరో, మైండ్ బ్లోయింగ్ స్టార్, మా ఫ్రెండే అని. ఇతనే
అవునా, గ్లాడ్ టు మీట్ యు సార్. నైస్ టు మీట్ యు సార్. నా పేరు స్వయం ప్రకాష్ రావు సార్. ఓ మిమ్మల్ని చూసిన చాలా ఆనందంగా ఉంది సార్. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు బాబు మోహన్ చూశాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నా సార్. అవును, ఇంతకీ మీరు ఏ సినిమాలు చేశారు? ఒక సినిమా అంకుల్, తమిళ చాలా సినిమాలు చేశాడు అంకుల్. நான் தமிழ் ஹீரோ அங்கிள். అవునా? அங்க தமிழ்ல ஜாஸ்தி ஃபில்ம் இருக்காங்க. இங்க ரஜினிகாந்த் மாதிரி. అవునా? అంకుల్ మీరు మాటలో పడి ఆటోగ్రాఫ్ తీసుకోవడం మర్చిపోతున్నారు. తీసుకోండి. అంత హీరో ఆటోగ్రాఫ్ అంటే ఏంటి? కేకడం అంతే. ఏంటి అంకుల్ ఇది? ప్రతి పనికి మాలేదా పేపర్ మీద తీసుకుంటాడు. మీరు గాంధీ గారి మీద తీసుకోండి, రెచ్చిగుంటది. పుట్టినక్కడికి వేసేసాడు. ముందు భయ్యా నువ్వు. 10 రూపాయల నోట్ ఉంటే అయిపోయేది కదా అంకుల్. చిల్లర లేదు బాబు. నా దగ్గర ఉంది అంకుల్, నా దగ్గర ఉంది. చిల్లర ఉంది నా దగ్గర ఉంది. పెన్ను ఇవ్వండి అంకుల్. ఎందుకండి తీసుకోండి. పెన్ అయితే బాగానే ఉంది, డబ్బేసి అయిపోతుంది. హలో, 10 నిమిషాలు వచ్చేస్తున్నాడు రా. రైట్ అంకుల్, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంకుల్. ఇదిగోండి మన హీరో మీకు అడ్రస్ చూపెడతాడు. ఓకే అంకుల్, బాయ్. రైట్ రా, బాయ్. రూమ్కి వెళ్ళాలి కదా, ఈ ముసలి నీతో పాటు. ఓకే ఓకే, వెళ్దాం బాబు. పోలమా అంకుల్? రైట్ సార్, కమ్. అనుకున్నవన్నీ జరగకపోవడమే రా జీవితం. అది జీవితం కాదురా, దరిద్రం. అరే భయ్యాలు వస్తున్నారు. మా ఆయన మామిడి పల్లా ఉన్నారు. 10 రూపాయ దేదో బాయ్యా. సిల్సుంటలా ఉన్నావు. అచ్చే ఫు, నాకంటే బోకల్లా ఉన్నారు బాయ్యాలు. ఓయే అరే, ఫిలిం నగర్లో మా మడల్ సుశీల నా కోసం వెయిట్ చేస్తుందా. నేను తొందరగా వెళ్ళాలిరా. సార్ కృష్ణానగర్ ఎలా వెళ్ళాలి? ఏమదృష్టి డ్రైవర్లోకి అయ్యారు. నేను వెళ్తాను, వెళ్ళిపో. యూసఫ్ కూడా తెలుసా? తెలీదు సార్. జూబ్లీ తెలుసా? తెలీదండి. ఫిలిం నగర్ తెలుసా? తెలీదు. నాకు తెలుసు. తెలిస్తే నిన్నెందుకు కడతారు రప్పించినా అరే ఎవడన్నాడు పట్టుకున్నాడు రా. హెల్ప్ చేయరా, సుశీల చెప్పమ్మా. బాయ్ సుశీల. తెల్లారే వస్తాడు. 4 రోజులు అయిపోయింది. ఎటెళ్ళాడు ఈ పుట్టిన కొడుకు? చా, ఫోన్ కూడా కలవట్లేదు. ఏమైపోయాడు వీడు? ఎటెళ్ళుంటాడు? ఏం చేస్తుంటాడంట? ఈ ముష్నాకుడులో గోలెక్కువైపోయింది. అదలు బా ప్రశ్న ఇదిగో తీసుకో, పండగ చేసుకో. కృష్ణ కొడుకు ఏంటి మన గెలాక్సీలో ఉన్నాడు? ఒరే గెలాక్సీ చాను, ఒరే గెల్లా చాను, ఒరే గేనా పర్లేదులే చాను. ఆకాశం వదిలిన చందమామలా ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఈ అవతారం ఏంట్రా? విధి నాతోటి వీడియో గేమ్ ఆడుకుందిరా. అసలు ఏం జరిగిందో చెప్పరా? 4 రోజుల క్రితం మనల్ని ఒకడు అడ్రస్ అడిగాడు, గుర్తుందా? ఆ రోజు నైట్ వాడు తీసుకెళ్ళి ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి సార్. ఇలా స్ట్రైట్కి వెళ్తే మేరీపట్నం వస్తుంది. ఓకే, రైట్ తీసుకొని సీదా సైడ్గా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని సీదా కొట్టినకు కృష్ణనగర్ వచ్చేస్తుంది. సార్ ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు, కొంచెం హెల్ప్ చేయండి. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటి ఎక్స్ట్రాలా కొలెస్ట్రాలా నీకు? సార్ అది రేయ్ హాయ్ శ్రీ, వాట్ మ్యాన్, ఏంట్రా ఇక్కడ? సర్ప్రైజ్ ఏంట్రా? అరే ఎలా ఉన్నావు? నువ్వేంట్రా ఇక్కడ? పంజాగుట్ట సిఐ గా రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యారా? ఏయ్ కంగ్రాట్స్ మామా. సార్ ఎవర్రా? నేను మధురానగర్ లో ఉంటున్నాను. కృష్ణానగర్ వెళ్ళడానికి సార్ హెల్ప్ చేశారు. అదేంట్రా పక్కనే 10 అడుగులు వేస్తే వచ్చే కృష్ణానగర్ కి 10 కిలోమీటర్లు దాటి ఫిలిం నగర్ వచ్చావా? నువ్వు కూడా మోసపోయావేంట్రా? అంటే నాన్నగారు బైక్ కొనివ్వలేదు,
అందుకే నలుగురికి అడ్రస్ చెప్తూ ఇలా సమాజ సేవ చేసుకుంటూ రేయ్. పోలీసులతో నడుస్తున్నా. లేకుంటే మీరే నాకు నాతో ఆడుకుంటున్నా. పోలీసుతో ఆడుకుంటున్నావా? నీకు ఇలా కాదురా. పెట్టి మినరల్ వాటర్ లా కూల్ గా ఉండేవాడిని, డ్రైనేజ్ వాటర్ లాగా ఇలా కంపు కంపు చేసేవాడేసాడు నా కొడుకు. రేయ్. చెత్త నా కొడుక తేడాగాడు ఉన్నట్టున్నావు కదా. సార్ అమ్మా అమ్మా సరే సార్ పొట్టి నా కొడుకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్షన్ కేసు ఒకటి వచ్చింది సార్. ఇందులో అసలు తప్పించి వేరే వాడిని ఇరికిస్తే మనకు 5 లక్షలు వస్తాయి సార్. సార్ నాతో అడ్రస్ అడిగిన వాళ్ళకి నా అడ్రస్కి తీసుకెళ్ళి వాళ్ళకి అడ్రస్ లేకుండా చేసిన పాపానికి నా జీవితం ఇలా అడ్రస్ లేకుండా పోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అవకాశం ఇచ్చి వదిలేస్తే అడ్రస్ లేకుండా పోయి అడ్రస్ మర్చిపోయిన నా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాను సార్. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలిపెట్టాడు సార్. మీకు దండం సార్. ఎక్కడ రాడు? అలా మినరల్ వాటర్ లాంటి నా జీవితాన్ని ఇలా డ్రైనేజ్ వాటర్లో మార్చాడురా. అవునరా మామ, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవునరా, ఈ చందమామ లేకుండా ఈ 4 రోజులు ఎలా ఉన్నావురా? మామ, నువ్వు లేని ఈ చీకట్లో ఆహా నిజమైన వెన్నెల్ని చూశానురా. ఓ ఇన్నాళ్ళు నీ తపాలా బిల్ల మొహాన్ని చూసి చందమామ అనుకున్నాను, కానీ ఈ గ్యాప్లో నిజంగా చందమామ లాంటి అమ్మాయిని చూసి అడ్డదిడ్డంగా పడిపోయానురా. నీ దగ్గర సెంట్ వాసన వచ్చినప్పుడే అనుకున్నాను రా మంచి దూరతో ఉన్నావని. సరే గాని లవ్ స్టోరీ ఆడియోలో చెప్తే అంత థ్రిల్ ఉన్నదిరా. అవునా? ఆడియన్స్ కోసమైనా విజువల్ గా చూపించరా. అయితే సరే చూడు. ఏంటి 4 రోజుల నుంచి చూస్తున్నాను, నా వెనకాలే తిరుగుతున్నావు ఏంటి? లవ్వా? జాబ్ చేస్తుంటావా? పోనీ డబ్బున్న ఫ్యామిలీయా? ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఓ, జాబ్ లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, మరి ఏం చూసిరా నిన్ను ప్రేమించాలి? ఇవన్నీ ఉంటేనే ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటే ఆ ప్రేమ నాకొద్దు. అయినా మా అమ్మ తర్వాత నేను ఇంతలా ఎవరిని ఇష్టపడలేదు. నువ్వు చెప్పినవన్నీ నా వద్ద లేకపోవచ్చు, కానీ జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఎలా ఉందిరా మామ స్టోరీ? ఖుషిగా ఉందా? ఖుషి సినిమాలా ఉందిరా. రేయ్, నువ్వే కదరా ఈ రోజుల్లో అమ్మాయిలతో పెట్టుకోవడం కరెంటు వైర్ మెడకు చుట్టుకోవడంతో సమానం అన్నావు కదరా. అదప్పుడు రా, ఇప్పుడు కాదు. మరి జానిగాడి మాట బిర్యానీ మూట అన్నావు కదరా. కాదని ఉన్నాడు రా, కాకుంటే సిద్ధాంతం మారింది. నినాదం అదే కదా. చూడు మచ్చా, అరేంజ్డ్ మ్యారేజ్ పెన్సిలిన్ లాంటిది, పడితే ఓకే, పడకపోతే పైకే. లవ్ మ్యారేజ్ ఇన్సులిన్ లాంటిది, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. రే, అయినా ఒక్క డైలాగ్తో
అమ్మాయిని ఎలా పడేసావురా? జిగ్ ఈ బుక్ చదవరా ఎదవా. ఒక్క డైలాగ్తో అమ్మాయిని పడేయడం ఎలా? చైత నందు మల్లెల పేరెక్కడో ఇన్నట్టుగా ఉందే. అదంతా వదిలేయ్. నువ్వు వచ్చిన ఈ శుభ సందర్భంలో మంచి పార్టీ ఇద్దామనుకున్నాను. మామ, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం పార్టీ ఇస్తున్నావా? నీకోసం ఏం చేయాలో చెప్పురా. వచ్చి బిల్గట్ బే. రోకో 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 అంకుల్ ఇదర్ రోకో రోకో. అబ్బా शुक्रिया अंकल. आज सीधे जाके लेफ्ट मार के राइट मारे तो अमीरपेट आ जाएगा आपको. अमीरपेट नहीं बे, मेरे पंजागुट्टा जाना है. पंजागुट्टा जाना है? लेफ्ट लेके सीधा गए तो जीविका आ जाता. जीविका से राइट ले लो, पंजागुट्टा आ जाता. मालूम पड़ेगा तुम लोग कितने कमीने. हमको मालूम है. जा बे जा. మావా, కొంపే ఇంతుందంటే కబ్బోర్డ్లో ఇంకేంతుండొచ్చురా. షాంపిల్ చూసి సొల్లు గార్చుకుంటావేంట్రా? ఇంకిలాంటి మాదాపూర్లో పంచగుట్లో చాలా ఉన్నాయి. డార్లింగ్, ఆస్తి వచ్చాక నన్ను మర్చిపోవు కదా. చూద్దాం రాబే. స్పెక్స్ పెట్టుకోరా. హాయ్. మామా, ఫిగర్ ఎదిరిందిరా. పుట్టిన అబ్బా, చెల్లెము సంసార పక్షంగా ఉందిరా. వెల్కమ్. డాడీ ఇప్పుడే స్నానానికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఇంతలో మీరేం తీసుకుంటారు? కాఫీనా, టీనా? కాఫీ బాగుంటుందా? అంత బాగోదుగా. బూస్ట్. ఓకే, 2 minutes. టైం. మామా, మా మామ వచ్చేలోపు అస్సలు ఎక్కేద్దామా? తీసుకో. అరే, మనం అసలు ఎంబీబీఎస్ రా, లెక్కలు మస్తేస్తాం. చెప్పు. మాదాపూర్లో బిల్డింగ్ 2 కోట్లు ఉంటది. అరే, కోటికి ఎన్ని సున్నాలుంటాయిరా? ఓ 6 వేసుకోరా. 6 అంటే 2 కోట్లకి 12. అరే, పట్టట్లేదురా. పోనీ మామా, మనం ఆడియేటర్ని పెట్టుకుందాం. ఏంది ఆడియేటరా? వాడేవాడరా? నాకంటే పెద్ద తోపా? ఆడియేటర్ అంటే మన అకౌంట్స్ అన్ని చూసుకునేవాడరా. ఓహో, లెక్కలు చూసుకునేటోడా? మనకంటే చీపే. ఓ వనక్కం అంకుల్. నాందా తమిళ హీరో అంకుల్. తమిళ హీరో చెల్లు మామ, నీ చెల్లరా? తమిళ హీరో అంకుల్. అవునా? నువ్వుదా తమిళ హీరో, ఆమా. వాడదా మలయాళం హీరో, నాందా తెలుగు హీరో. అవునా? ఈ రోజు నేను నా చేతిలో చచ్చారోయ్. ఒరే మామ, కొడతాడా ఏంట్రా? కొట్టేస్తున్నాడు ముసలోడు. అరే మామ, అరే రారా. రే కిచెన్ దక్కునేంద్రా. థ్యాంక్ యూ. అరే మామా, రారా. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసారా మీకు? ఏమైంది అంకుల్? 10 అడుగులేస్తే వచ్చే పార్క్కి 10 కిలోమీటర్లు తిప్పించి వాడే అంకుల్, వాడే పుట్టిన కొడుకు. 5 గంటలు లేటుగా వెళ్ళేసరికి నా సెకండ్ సెటప్ చారు నన్ను చీగొట్టి అసహించుకుని వెళ్ళిపోయిందిరా. నీ కూడా సెకండ్ స్టెప్. పాయసం కూడా తాగని 25 ఏళ్ల మా స్నేహంలో విషం 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 కలిపారు కదరా దుర్మార్గులారా. అంటే అంకుల్, ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంకుల్. డాడీ, జాను నచ్చాడా? చూడు విను, నిన్నటిదాకా నువ్వు చిన్నపిల్లవనుకున్నా, కానీ ఈ రోజు అర్థమైంది నువ్వు చాలా పిచ్చి పిల్లవని. డాడీ, చూడు విను, నేను చెప్పేది విను. వాడు బెతవని తెలుసుకో విను. ఆ తర్వాత నీ ఇష్టం విను. కాదని వాడినే చేసుకుంటే విను. నాకు లేదు ఇక మనశ్శాంతి. విను విను. అంకుల్, ఇది అన్యాయం అంకుల్. మా చెల్లెమని మీరు మానిపేట్ చేస్తున్నారు. మేము ఒప్పుకోం. తూచు. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా. పోతున్నాం అంకుల్. వీరికి వెధవలు. ఒరే గిల్లా, ఎక్కడ చచ్చావు? అర్జెంటుగా కలవాలి.
ఏమైందిరా ఇంత అర్జెంట్ రమ్మను? మార్నింగ్ విను కాల్ చేసిందిరా. వాడోడో శ్రీకాంత్ అంట, వాళ్ళ నాన్న చూసిన పెళ్లి కొడుకు. ఇట్నుంచి కాకపోతే అట్నుంచి నరుకురమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ చేసావు వాడికి? చేశాను రా, దమ్ముంటే పార్క్ రమ్మన్నాడు. దమ్ముకి దుమ్ము లేపే దమ్మున్న మనల్ని దమ్ముంటే పాడకమని వాడికి దమ్ములురా. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? అది ఫ్రెండ్ పార్కుకి రమ్మంటే వెళ్తున్నాను సార్. రేయ్ ఎవరితను? సారా మినరల్ వాటర్ లాంటి నన్ను డ్రైనేజ్ వాటర్ చేసింది ఈసారేరా. హాయ్, నైస్ టు మీట్ యూ. మీటు. ఐఎమ్ ఆటో జానీ. సరే నేను అటే వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే బ్రో, నో ప్రాబ్లం, మేము వెళ్తాం. అల్లుడు ఈ రక్షక భటుడి సహాయం తీసుకున్నచో ఎలా వండిను? వాయము బానే ఉంది కానీ సంశయవేల సుయోధన నా బుద్ధి బలం వాడి ఖండ బలం అయినో సార్ నేను ఠీకొనగలం. భలా మామా భలా. ఫైల్స్ మొత్తం టేబుల్ మీద పెట్టాను, చూసుకోండి. అప్పుడే ఏముంది అల్లుడు, ముందు ఆ పై ముందు నేను వచ్చేస్తా, ఆమె 10 minutes. గొప్పతనం చూస్తావల్లుడు. డ్రాప్ చేస్తారండి. ఓకే సార్. ఎక్కండి రా. జరగబే. సార్ చిన్న లవ్ ప్రాబ్లం సార్. ఏంట్రా అది? మామిడి కోసం ఒకరి బెండు తీయాలి సార్ మీరు. చేతిలో పనే కదా, చేద్దాంలే. రారా కూర్చో సార్. రండి సార్ కూర్చోండి. సార్ చేతులు కుతుకులాడుతున్నాయి సార్. మ్యాక్సిమం అలా చేస్తా, మినిమం ట్రై చేస్తా. మర్డర్ మాత్రం గ్యారంటీగా వేస్తా సార్. మాఫీ మాత్రం మీరే చేయాలి సార్. నువ్వు రెచ్చిపోరా, నేను చూసుకుంటా. రేయ్ చేయరా ఆ బట్టి బజగని చెయ్యి. ఏమంటారా? పొట్టినా రేయ్ సిగ్నల్ లేదురా. పోరా అటు వెళ్ళిపోయేసుకోపో. అయ్యా. సార్ ఏంట్రా? మీ ఫోన్ వస్తుంది సార్. రే గిల్లా, రింగ్ అవుతుందిరా. ఫోన్ రింగ్ అవుతుందా? అలాగే లైన్లో ఉంటా, నేను వస్తున్నా. నా బట్ట మీద ఒట్టు బొక్క పగిలిపోద్ది ఈరోజు. కమాన్ కమాన్. హలో, రేయ్ ఎవర్రా నువ్వు? బేస్ పెరిగిందేంట్రా? బొక్క బూడిపోద్ది జఫ్ఫగా. రేయ్ నా గురించి నీకు తెలీదు. నీ గురించి ఓడికోవాలరా బొక్కగా. నేను అంతం లేని ఆకాశవాలంటోని ఒత్తిలిగించావనుకో గుత్తి పేలిపోద్ది. రేయ్ దొరికితే చస్తావురా. కుక్కర్లు కుక్కి కుమ్మానంటే విజిల్ సౌండ్ కూడా లేకుండా చస్తావురా పిచ్చనాయాలా. రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదురా. అర్థం కావడానికి మన అర్ధశాస్త్రం మారా అడ్డగాడిదా. తిరగేసి కొడితే రిమ్ము రీసౌండ్ అయిపోద్ది. రేయ్ దమ్ముంటే ముందుకు రారా. రేయ్ పులులు సింహాలి నేషనల్ జాగ్రఫీ ఛానల్ చూసుకో, తప్పు లేదు. లైవ్ లో చూసావనుకో చచ్చిపోతావు. సరేరా ముచ్చటగా ఉంటే అడ్రస్ చెప్పు, వస్తా నేనే. ఒక్క నిమిషం లైన్ లో ఉండరా. ఉంటానురా. రేయ్ ఇటు రారా. రేయ్ ఇటుకి అడ్రస్ చెప్పరా. హలో నువ్వెవడ్రా గొట్టం? సార్, మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాదేంట్రా? లఫుట్ల పాకి తుపాకి పాకి పనులు చేసుకుని మూకి మొహం నాయాలా? సార్ వీడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు సార్. నువ్వు కూడా ఓకే సార్. రేయ్ సుంటా ఉంటా గుంటా గొడ్లు కాసుకుని అడ్డగాడిగా చెడ్డి పగిలిద్దిరా. పంది మొహం నాయలా, దున్ను పొందాయలా. అరే జానీ వీడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు రా. రేయ్ ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పమనరా. రేయ్ నీ అడ్రస్ చెప్పరా అడ్డగాడిదా. ఇంద్రానగర్ రారా. అరే మావా ఇంద్రనగర్ రమ్మంటున్నాడు రా. ఆల్రెడీ ఉన్నామని చెప్పరా. అరే జఫా మేము ఇంద్రనగర్లోనే ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పు. సార్ వాడు ఇంద్రానగర్ లోనే ఉన్నాడంట సార్. అయితే ఏటీఎం సెంటర్ దగ్గర రమ్మను. రేయ్ ఏటీఎం సెంటర్ దగ్గరికి రారా. రే ఏటీఎం సెంటర్ దగ్గర రమ్మంటున్నాడు రా. అక్కడే ఉన్నాము, ఎగ్జాక్ట్ గా ఎక్కడ రావాలో అడుగురా. అరే ఎల్క మొహం నాయాలా, ఎగ్జాక్ట్ గా ఎక్కడికి రావాలో చెప్పరా. సార్ వాడు ఇక్కడే ఉన్నాడంట సార్. అయితే పార్కులకు రమ్మను. రేయ్ పాకినాయలా, పక్కనే ఉన్న పార్క్ లోకి రారా. రేయ్ పులిలాగా పార్క్ లోనే ఉన్నాను, నువ్వెక్కడున్నావు చెప్పరా. రేయ్ నేను గేట్ ఎంట్రన్స్ లోనే ఉన్నాను రారా. నేను అక్కడే ఉన్నా, ఏ కలర్ డ్రెస్ లో ఉన్నా చెప్పరా. రెడ్ కలర్ లో ఉన్నా బ్లడ్ పడిద్ది రారా. నేను బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్నా, ప్యాక్ పగిలిపోతుంది చెత్తనాయాలా. అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఈ ఎదవతోనా? నా కొడుకు దొరకాలి, అప్పుడు చెప్తా. ఈ డబ్బా సార్ వాడు మీతోనే మాట్లాడతాడంటే సార్. హలో, వీడేంటి నాకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను. నేను ఎస్కేప్ అవ్వడం better. అరే మాట్లాడరా. రే గెల్లా వద్దురా, వదిలేరా. కామ్గా ఉండరా. అసలు ఆ విషయంలో ఉన్నాను, అడ్డంగా వచ్చావనుకో నిన్ను కూడా అడ్డంగా నరికేస్తాను రా.
రే కాకి, నీ ఫ్యూచర్ నీకు అర్థం కావట్లేదురా. ఇంతసేపు నన్ను తిట్టింది పొట్టినా కొడుక. మామా నేను జంప్. వీడికి దొరికాను నేను. అమ్మో, ఇదేంటి ఆ మూతలో చూస్తున్నాడు? అమ్మో, అంటే నాన్నగారు ఫోన్లో ఎలా మాట్లాడాలో నేర్పించలేదు సార్. కెలాక్సీ కోరిక మేరకు ప్రేక్షకులకు విజువల్స్ చూపించడం లేదు. అమ్మా అమ్మా, అయ్యా, ఆపండి సార్. రేయ్, అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? అసలు ఏం అర్హత ఉందని నా కూతురు నీకు ఇవ్వాలరా? నువ్వేమైనా మహేష్ బాబులా అందంగా ఉంటావా? అనిల్ అమ్మల్లాగా కోటీశ్వరుడివా? లేక 100 సెంచరీలు చేసిన టెండూల్కర్వా? చెప్పరా, అసలు ఏం క్వాలిఫికేషన్ నా కూతురు నీకు ఇవ్వాలరా? చెప్పు. అటు చూడు, అతను సిఐ శ్రీకాంత్, ట్రైన్డ్ ఇన్ చిలకలూరుపేట, 1999 బ్యాచ్, 60 కేజీల బంగారం, కంట్లో నీళ్లు రాకుండా, ఒంటి మీద చీర నలగకుండా, కాళ్ళు కింద పెట్టనీయకుండా నా కూతుర్ని క్వీన్లా చూసుకుంటాడరా. తిండికి తిక్కానాలే నువ్వు ఇవన్నీ చేయగలవా? చెప్పు. నేను ఇవన్నీ చేయలేకపోవచ్చునేమో, మీ కూతుర్ని మాత్రం ప్రేమగా చూసుకుంటాను. ఏం చెప్పారా మామ? చెత్త నా కొడుక. ప్రేమొక్కటే కూడిపెట్టదురా. బతకడానికి కావాల్సింది బుర్రలో తెలివితేటలు ఉండాలరా అక్కుపక్షి. ఆపండి అంకుల్, సెంచరీ అయినా సింగిల్తోనే మొదలవుతుంది. మీ కూతుర్ని చేసుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి. రేయ్, అయిన వాళ్ళ దగ్గర పోయేది పరుగు, తెలిసిన వాళ్ళ దగ్గర పోయేది మాట. నీ వల్ల నాకు ఆ నష్టం జరగకుండా ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి అంకుల్? సమాజానికి మూల స్తంభాలు 4 వ్యక్తులు. 1 జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎందుకంటే నువ్వు మనిషివని చెప్పడానికి మూలం వాళ్ళు. 2 విద్యాబుద్ధులు నేర్పించే గురువు, ఎందుకంటే మన బతుకు తెలుగు బాటలు వేసేది వాళ్ళు. 3 స్నేహితుడు, గెలుపులో ఆనందాన్ని ఓటమిలో బాధని పంచుకునేవాడ్రా. 4 కామన్ మ్యాన్, బతికితే చాలరా బాబు అనుకునే వీళ్ళు మనం అలాంటి వాళ్ళు చెప్పేది. రేయ్, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఈ 4 ఏ ఇద్దరైనా నువ్వు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తా, నా ఆస్తి నీ చేతిలో పెడతా. ఆ 2 చేత చెప్పించే దమ్ము నీ దగ్గరుందా? మిస్టర్ స్వయం ప్రకాష్, ట్వంటీ 24 అవర్స్లో 4 తీసుకొని వస్తానన్నాడు. ఇప్పటికే చాలాసేపు అయింది. కుంపదీసి లారీ తీసుకొస్తున్నాయంటి. వాడొచ్చే వరకు వీడి నన్ను వదలడా. రేయ్ బొంగరం, రాలేదనుకో నీ తల తీసుకెళ్లి పెరేడ్ గ్రౌండ్స్ లో ఫుట్బాల్ ఆడుకుంటావు. చెత్తనా. వీడేంటి ఒక్కడే వచ్చాడు? అయితే నాకు మూడినట్టే. వామ్మో. ఏరా, 2తో కాదు 4తో వస్తానని ఒక్కడివే ఊపుకుంటూ వచ్చావేంట్రా? జానీ, ఒరేయ్, తండ్రి జేబులో చిల్లర డబ్బులు దొంగతనం చేసి కాలేజీలో కొట్టి సినిమాలు బెట్టింగ్లు ప్యాకాట్లు ఆడినప్పుడు, ఆడపిల్లలతో ఇష్టం వచ్చినట్టు తిరిగి తందనాలు ఆడినప్పుడు ఈ తండ్రి కష్టం నీకు తెలియలేదురా? రేయ్, గుమ్మం దాటి బయటికెళ్తే ఈ వెధవని కన్నా వెధవ ఈ వెధవని నలుగురు నవ్వుకుంటుంటే ఈ తండ్రి ఎంత బాధపడ్డాడో ఒక్కసారైనా ఆలోచించావా? అన్నీ మర్చిపోయి ఈరోజు ఒక్క అమ్మాయి కోసం నిన్ను మంచోడని చెప్పమంటావా? ఛీ! రేయ్, మనసుతనం ఒకళ్ళిస్తే వచ్చేది కదరా, అది ఒక బాధ్యతరా. అయినా నీలాంటి వెధవల్ని కన్నా నాలాంటి తల్లిదండ్రుల మనసు ఎంతగా క్షోభిస్తుందో నీకేం తెలుసురా? పోరా. మా దగ్గర చదివిన స్టూడెంట్స్ కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, గొప్ప నాయకులు అవ్వాలని ఆశపడతాంరా. అలా అయిన వాళ్ళని చూసి గర్వపడతాం. మీలాంటి పోరంబోకులు బయటికి వెళితే
ఈ చెవటకి చదివేవర్రా చెప్పిన ఎదవా అని అంటూ ఉంటే మా మనసులు ఎంత బాధపడతాయో మీకు తెలుసారా? అయినా మంచితనం అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదురా, అది ఒక అభ్యాసం. చూడరా మామ, 500 అప్పడుగు ఇస్తా, ఫుల్ బాటిల్ మందు అడుగు తెప్పిస్తా. ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు అడుగు ప్రయత్నిస్తా. అంతేగాని నువ్వు మంచోడని అబద్ధం మాత్రం చెప్పలేను రా మామ, సారీ. చూడు బాబు, పూట కూలి చేసుకొని బ్రతికే సామాన్యులం. నాలాంటి సామాన్యుడు కడుపున పుట్టిన ఆడపిల్లల్ని ఈరోజు బయటికి పంపించాలంటేనే భయపడుతున్నాం. ఎక్కడ మీలాంటి జులాయిలు పోరంబోకులు వెంటపడి వేధిస్తారోనని క్షణముక నరకంగా బ్రతుకుతున్నాము. అయినా మంచితనం చెప్తే వచ్చేదో కొంటే వచ్చేదో కాదు బాబు, అది మన నేర్పులో రావాలి. ఇన్నాళ్ళు నలుగురిని వెంటేసుకొని హీరోయిజం అని తిరిగాను. అమ్మాయిల ముందు ఫోజులు కొట్టి కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలు షికార్లు తిరగడమే జీవితం అనుకున్నాను. మాస్టర్లు చెప్పింది వినకుండా వాళ్ళపై వేసుకునే జోకుల్లోనే ఆనందం ఉందనుకున్నాను. ఇన్నాళ్ళు నా వల్ల ఎదుటి వాళ్ళు పడే బాధల్లో సంతోషాన్ని వెతుక్కొని అదే జీవితం అనుకున్నాను. అంకుల్, నన్ను క్షమించండి. మీ కూతురికి నేను కరెక్ట్ కాదు. తనని శ్రీకాంత్కే ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్. జానీ, శ్రీకాంత్కే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగు జాని. లేదంకుల్, తనకి శ్రీకాంతే కరెక్ట్. జాని, పశ్చాత్తాపానికి మించిన క్షమాభిక్ష మరొకట్లేదు. నువ్వు మారావు, నాకది చాలు. నా కూతురికి నువ్వే కరెక్ట్. లేదంకుల్, నా మాట వినండి. మీ కూతురికి నేను కరెక్ట్ కాదంకుల్. ప్లీజ్, నేను కరెక్ట్ కాదు, నన్ను వదిలేయండి. రే ఆగరా. చూడు జానీ, తప్పని తెలుసుకొని మారేవాడు మంచివాడవుతాడు. తన తప్పు తానే తెలుసుకునేవాడు గొప్పవాడవుతాడు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఖచ్చితంగా గొప్పవాడు అవుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మయ్యా. కన్న కొడుకుని మంచివాడని చెప్పడానికి నిరాకరించిన ఒక తండ్రి, సొంత స్టూడెంట్కి మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వలేకపోయిన ఒక టీచర్, సాటివాడు మంచివాడో చెడ్డవాడో అంచనా వేయలేని ఒక కామన్ మ్యాన్, కలిసి తిరిగిన స్నేహితుడిని వెనకేసుకు రాలేకపోయిన ఒక ప్రాణ స్నేహితుడు. 24 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాళ్ళు అమ్మాయిల వెంట తిరగటం, సినిమాలకు షికార్లు తిరగటం కామన్ సార్. ఆ వయసులో వాళ్ళు అలాగే ఉంటారు. ఇవాళ దేశంలో గొప్ప గొప్ప నాయకులు 24 ఏళ్ల వయసులో అలా ఉన్నవాళ్లే సార్. అయినా జానీ గురించి నాకు బాగా తెలుసు. జానీ లాంటి 24 ఏళ్ల కుర్రాళ్ళని అలాగే వదిలేసేయండి సార్. మీరు మారి వాళ్ళని మార్చాలనుకోవటం మానండి సార్. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావయ్యా? మీరు జానీ ఫాదర్ కాదా? కళ్ళు పోతాయి, నేను కలవరి చర్చిలో ఫాదర్నిగా. మరి మీరు సార్? నేను వాడి టీచర్ని ఏంటండి, వాడు తమ్ముడు టీచర్ని. మరి నీ సంగతి ఏంటి నాయనా? నేను కామన్ మ్యాన్ కాదు సార్, పోస్ట్ మ్యాన్ని. మరి నువ్వు? నేను వాడి తమ్ముడు ఫ్రెండ్ సార్. ఒరే జానీగా, తెలివి 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 అంటే నా తెలివికే బొక్క పెట్టావు కదరా. ఎక్కడ తెచ్చావురా జానీగా? రే, గులాబ్ జాములు గడగడలాడిపోతున్నాయి రే. ఎక్కడ్రా ఎక్కడ్రా అమ్మాయి? నగలు తెస్తుందంటావా? డబ్బు క్యాష్ అవన్నీ తీసుకొస్తున్నారా రే? వస్తుంది. చెప్పినట్టు డబ్బు నగలు తీసుకొచ్చాను, వెళ్దామా? మరి ఆ ATM కార్డులు, ఇదిగో క్రెడిట్ కార్డులు? తీసుకొచ్చాను. కూర్చో కూర్చో. పోనీ. వెళ్దాం, చలో చలో. చలో 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 చలో. కొంప ముంచావు కదరా జానీగా.
చెప్పుండే ఎక్కే అది బ్యాక్ ప్యాకెట్ ఓకే డబ్బులు రాలేదు ఓకే నోట్ రాలేదు ఏం చేద్దాం పోయింది 10 మీ దగ్గర విజయ్ గోలాక్ ఇందులో పాత్రల సన్నివేశాలు ఏవి కల్పితాలు కావు అన్ని నిజాలే స్టార్ట్